హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటామని అర్హులైన వారు 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎవరైనా సరే కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అయితే రేషన్ కార్డులో ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయి, ఏ రేషన్ కార్డుకు ఎవరు అర్హులు, ఏ పత్రాలు కావాలి, ఆల్రెడీ కుటుంబంలో రేషన్ కార్డులో 2-3 అన్నదమ్ములు ఉండినట్లయితే వారు గనక రేషన్ కార్డు నుంచి వేరుపడి వేరే రేషన్ కార్డు చేసుకోవాలి అనుకుంటే ఏ పత్రాలు కావాలి, పిల్లలు పుట్టిన వారు వారి పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్పించాలంటే ఏ పత్రాలు కావాలి తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తానండి. ఏ రేషన్ కార్డుకు అర్హత కలిగిన వారు ఆ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలను, ఇతర ప్రభుత్వ పథకాలను పొందండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే కుటుంబం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుటుంబం అయి ఉండాలి. అంటే వారి ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అడ్రస్ అయితే ఉండాలి. ఇలా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు 5 రకాల రేషన్ కార్డులు అయితే ఉన్నాయండి. మొదటిది BPL, అంటే ఇదే వైట్ రేషన్ కార్డు. రెండవది అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు. మూడవది అన్నపూర్ణ రేషన్ కార్డు. నాలుగవది ప్రాధాన్యత గృహం, అంటే PH రేషన్ కార్డు. ప్రాధాన్యత లేని గృహం యొక్క రేషన్ కార్డు, అంటే NPHS రేషన్ కార్డు అంటారు. ఈ 5 రకాల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. ఏ రేషన్ కార్డుకు ఎవరు అర్హులు, ఏ పత్రాలు కావాలి అనేది అయితే ఇప్పుడు నేను రేషన్ కార్డు వారీగా తెలియజేస్తానండి. ముందుగా BPL, అంటే వైట్ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు 10,000 రూపాయల ఆర్థిక ఆదాయం కలిగి ఉండాలండి. అదే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే నెలకు 15,000 రూపాయల ఆదాయం కలిగి ఉండాలి. 7 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు, కారు ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కానీ, ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయి పెన్షన్ తీసుకునేవారు కానీ ఉండకూడదు. ఇలాంటి వారు అర్హులు. ఈ BPL రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఈ కింది పత్రాలను అయితే సమర్పించాల్సి ఉంటుంది. మొదటగా రేషన్ కార్డు యొక్క దరఖాస్తు ఫారం, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే వారందరి ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే ఫ్యామిలీ గ్రూప్ ఫోటో, కుటుంబం యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే వీరు ఈ పత్రాలతో వైట్ రేషన్ కార్డు కోసం అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. రెండవది అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు అండి. ఇది దేశంలో అత్యంత పేదరికం కలిగినటువంటి కుటుంబాల వారి కోసం కేటాయించిన ఈ రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు ద్వారా కుటుంబానికి నెలకు 35 కేజీల రేషన్ అనేది అతి తక్కువ ధరకే ఇవ్వబడుతుంది. అన్ని ప్రభుత్వ పథకాలకు వీరు అర్హత కలిగి ఉంటారు. ఈ అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారి సంవత్సర ఆదాయం కేవలం 15,000 రూపాయల లోపు మాత్రమే ఉండాలి. కుటుంబంలో ఎవరి పేరుతోనూ భూమి ఉండకూడదు. ఇలాంటి వారు అర్హులు. ఈ అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేవారు ఈ పత్రాలను అయితే సమర్పించాలండి. అవేంటంటే దరఖాస్తు ఫారం, ఫ్యామిలీ గ్రూప్ ఫోటో, అలాగే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డు జిరాక్స్ పేపర్లు, కుటుంబం యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మూడవది అన్నపూర్ణ యోజన రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు 65 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు, అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు కిందకు రాని, అంటే వారికంటే మరింత పేదరికం కలిగిన కుటుంబాలకు ఈ అన్నపూర్ణ రేషన్ కార్డు అనేది ఇస్తారు. ఈ కార్డుకు నెలకు 10 కేజీల బియ్యాన్ని అయితే రేషన్ షాప్ ద్వారా ప్రభుత్వం ఇస్తుంది. ఈ రేషన్ కార్డు కావాలి అనుకునే వారు కుటుంబంలో ఎటువంటి ఆదాయం కలిగి ఉండకూడదు. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ ఇతరత్ర మాత్రమే ఉండాలి తప్ప ఎటువంటి ఆదాయం ఉండకూడదు. కుటుంబంలోని వ్యక్తుల పేరుతో ఎటువంటి భూమి ఉండకూడదు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులంటే కేవలం సింగిల్స్ ఉంటారు, లేదా భార్యాభర్తలు మాత్రమే. ఎటువంటి ఆదరణ లేకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చే పథకాలపైన, సబ్సిడీల మీద ఆధారపడే వారికి మాత్రమే ఈ అన్నపూర్ణ రేషన్ కార్డు అయితే ఇస్తారు. ఎవరైతే 65 ఏళ్లు పైబడినటువంటి పేదరికంలో ఉన్నవారు ఈ అన్నపూర్ణ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్, ఫ్యామిలీ గ్రూప్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే ఈ అన్నపూర్ణ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక ప్రాధాన్యత గృహం PH రేషన్ కార్డు అంటారు. ఈ కార్డుదారుకి ప్రతి నెల 5 కేజీల బియ్యం అయితే ఇస్తారు. అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ కంటే పేదరికం కలిగిన వారికి ఈ ప్రాధాన్యత రేషన్ కార్డు అనేది ఇస్తారు. ఎవరు అర్హులంటే
ఒక ట్రాన్స్జెండర్, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వ్యక్తి, ఆదిమ గిరిజన సమూహాలకు చెందిన వ్యక్తి, ఎటువంటి ఆశ్రయం లేని నిరాశ్రయులు, వితంతు వితంతు పెన్షన్ తీసుకునేవారు, భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న వారు ఈ ప్రాధాన్యత గృహం PHH రేషన్ కార్డుకు అర్హులండి. ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డ్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, గ్రూప్ ఫోటో, అలాగే మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే వీరు ఈ ప్రాధాన్యత గృహం PHH రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ప్రాధాన్యత లేని గృహం యొక్క రేషన్ కార్డు అంటే NPHH రేషన్ కార్డు అంటారు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు లేని కుటుంబాల వారు అంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారికి ఈ రేషన్ కార్డు ఇస్తారు. ఈ కార్డు పొందిన వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీలు గాని, రైస్ గాని, ధాన్యాలు గాని ఏమీ రావు. కేవలం కుటుంబ గుర్తింపు పత్రంగా మాత్రమే ఈ పత్రం అనేది ఉంటుంది. ఈ ప్రాధాన్యత లేని రేషన్ కార్డు పొందాలంటే దరఖాస్తు ఫారం, కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు జిరాక్సులు, ఫ్యామిలీ గ్రూప్ ఫోటో, అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే వీరు ఈ ప్రాధాన్యత లేని గృహం NPHH రేషన్ కార్డుని అయితే పొంది వీరు గుర్తింపు పత్రంగా ఈ రేషన్ కార్డు వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుందండి. ఇక ఉమ్మడి కుటుంబంలో ఒకరు, ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు కలిగి ఉన్న కుటుంబాల వారు తమ కుటుంబం ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు నుంచి వేరు పడటం అంటే రేషన్ కార్డు స్ప్లిట్ చేయడం కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు స్ప్లిట్ అప్లికేషన్ ఫారం అనేది సపరేట్ గా ఉంటుందండి. ఆ అప్లికేషన్ ఫారం తీసుకుని ప్రస్తుతం రేషన్ కార్డులో ఎవరైతే వేరు పడాలి అనుకుంటున్నారో వారి వివరాలను అందులో రాసి గ్రామ వార్డు సచివాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఏ పత్రాలు ఇవ్వాలంటే అప్లికేషన్ ఫారం, అలాగే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు, ఎవరైతే వేరు పడాలనుకుంటున్నారో కుటుంబం వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్సులు, అలాగే ఆ ఫ్యామిలీ యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి, అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి. అలాగే ఈ కుటుంబం వేరుపడేటప్పుడు ఈ కుటుంబం యొక్క భార్యాభర్తల మ్యారేజ్ సర్టిఫికెట్ అన్నా ఉండాలి, లేదంటే పెళ్లి పత్రికలు, పెళ్లి జరిగినప్పుడు ఫోటో అన్నా ఉంటే ఇవన్నీ పత్రాలను అప్లికేషన్ కి జత చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డు ఉండి పెళ్లి పిల్లలు పుట్టుంటే వారి పేర్లను చేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆడిషన్ అప్లికేషన్ ఫారం అని ఉంటుంది. ఆ ఫారం తీసుకొని ఇక్కడ దరఖాస్తు ఫారం తీసుకొని ఫిలప్ చేసి దానికి రేషన్ కార్డు జిరాక్స్ లేదా పిల్లలు ఆధార్ కార్డు జిరాక్స్ ఫారాలు, అలాగే పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే మొబైల్ నెంబర్ వంటివి అప్లికేషన్ ఫారం లో రాసి ఇతర జిరాక్స్ పేపర్లు అప్లికేషన్ ఫారానికి జత చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న తరువాత అధికారులు ఎంక్వైరీకి వస్తారండి. ఎంక్వైరీకి వచ్చినప్పుడు వీరికి అన్ని అర్హతలు ఉన్నాయి, వీరు అప్లికేషన్ ఫారం లో చేర్చిన వివరాలు కరెక్ట్ గా ఉన్నాయి అంటే మిమ్మల్ని రేషన్ కార్డుకు అర్హులుగా గుర్తిస్తారు. ఆ తర్వాత రేషన్ కార్డు మంజూరు చేసి కుటుంబ సభ్యులు అందరి చేత అంటే రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకుని ఈకేవైసీ చేసుకుంటారు. అలాగే హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ కూడా చేసుకుంటారు. ఆ విధంగా మీకు కొత్త రేషన్ కార్డు వచ్చి మీ రేషన్ షాప్ పరిధిలో ప్రతి నెల ఈ రేషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు, అమ్మఒడి, ఆడబిడ్డ నిధి, ఇతర ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను అయితే పొందగలుగుతారు. కాబట్టి ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన 5 రేషన్ కార్డులకు అర్హులు ఉన్నారో ఆయా అర్హులు ఆయా రేషన్ కార్డులకు అయితే డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య దరఖాస్తు చేసుకోండి. ఆ తర్వాత అధికారులు ఎంక్వైరీ చేసి మీకు అర్హత ఉన్నట్లయితే జనవరి 1వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో మీకు కొత్త రేషన్ కార్డును అయితే అందివ్వడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ రూపంలో రాయండి, నేను కూడా వాటికి సమాధానం అయితే ఇస్తాను. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.